కొత్త కొత్త పార్టీలు కొత్త కొత్త వాళ్ళు అందరూ వస్తున్నారు కదా, వాళ్ళందరూ చూస్తున్నాం కదా. వాళ్ళు ఏమని ఏపీపీ ఏముందిలే, కాంగ్రెస్ పార్టీ పాత పార్టీకి కొత్త ప్రెసిడెంట్ అంతే కదా. పాత పార్టీ అది, లేని పార్టీ, రాష్ట్రంలో లేని పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అయితే మాకేంటి? అది రాష్ట్రంలో పార్టీ ఉందా చెప్పండి. నాకు తెలిసి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 0.4% ఎంత వచ్చింది ఆ పార్టీకి, నోటా కంటే తక్కువ వచ్చింది. అటువంటి లేని పార్టీకి లేకపోతే అండి దాని గురించి చర్చించుకోవడం అనవసరం నాకు తెలిసి. అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నయ్యలు అన్నదమ్ములు ఉన్నారు, చాలామందికి ఉన్నారు. మోడీ గారికి ఉండుంటారు నాకు తెలిసి. అందరికి ఉన్న వాళ్ళు అందరూ ప్రధానమంత్రులను లేకపోతే అందరూ రాష్ట్రపతులు అయిపోతారు కదా. మరి అలాగైతే వాళ్ళ పార్టీ లేదు కదా. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు కానిగా సీటు సంగతి పక్కన పెట్టండి, ఓటేసిన వాళ్ళు లేడు. ఎందుకు వేయట్లేదు? కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి చేసినటువంటి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి అన్యాయం, ఒక కులానికో మతానికో ప్రాంతానికో లేదా ఒక వ్యక్తికో వర్గానికో చేసినటువంటి అన్యాయం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజలకి మనం కలిసి నిర్మించుకున్నటువంటి హైదరాబాద్ కానీ, కలిసి నిర్మించుకున్నటువంటి ఉమ్మడి రాష్ట్రం కానీ, అందరం కలిసి ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి ప్రజలు కానీ, వీరి తాలూకు ఆలోచనల్ని నమ్మకాలని భవిష్యత్తుని అడ్డంగా గొడ్డలతో నరిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అటువంటి పార్టీ అసలు ఈ రాష్ట్రంలో ఉండకూడదని కానీ ఆ జెండా కనబడకూడదు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజల ఆలోచన. అలాగే కనబడట్లేదు. అటువంటి లేని పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అయితే మేమేం పట్టించుకుంటాం, మాకేం సంబంధం అంటున్నాను. నాకు తెలిసి అయితే 0% అని, నాకు తెలిసి అయితే 0% ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఎవరు ఆల్ రామకృష్ణారెడ్డి కాకపోతే వాళ్ళ నాన్నగారిని జాయిన్ అవ్వమని నాకేం తప్పే ఉంది. ఆ పార్టీలు నేనే కాదన్నా. ప్రజాస్వామ్యం ఈ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం. కొన్ని వందల వేల జాతీయ పార్టీలు, కొన్ని వందల వేల ప్రాంతీయ పార్టీలు, ఏ పార్టీలోకి ఎవరు కావాలంటే వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళి అడుగు, నీకు ఇచ్చేస్తారు సీటు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అంత ఖాళీగా ఉంది. అది బీజేపీ మీద విరక్తుందా? సర్లే, ఎవరి మీద అలా కదమ్మా. రేపు 10 మంది పోటీ చేస్తారు, 10 మందికి వేయలేవు కదా నువ్వు ఓటు. ఎవరికో ఒకరికే కదా వేయగలవు. ఓటు అనేది నువ్వు ఒకసారి నొక్కగలవు కదా బటను. ఏదన్నా ఎవరి అభిప్రాయాలకు ఉండొచ్చు, నేను కాదనట్లా. ప్రతి రాజకీయ పార్టీకి నేనేదో ఈ రాష్ట్రంలో నేనే ముఖ్యమంత్రిని అవుతానని కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు నా రాజకీయ పార్టీ ద్వారా అవుతుందనేటువంటి నమ్మకం ప్రతి ఒక్కరికి ఉండొచ్చు. కానీ ఎవరు మంచి చేయగలరు, ఎవరు ప్రజలకి మేలు చేయగలరు అనేటువంటి అసలు ఆ పార్టీకి సంబంధించి లేని పార్టీ గురించి ఎంతసేపు మాట్లాడుకోవడం నాకు తెలియక అడుగుతాను. నిన్నటి వరకు ఇంకొక ఆయన ఉన్నారు, ఈరోజు కొత్త వాళ్ళు వచ్చారు. అంతే తేడా. ఏం తేడా పడుతుందో నాకు తెలుసు. సరే అయితే థ్యాంక్ యూ. నువ్వెక్కడ నువ్వు మీ టీవీ అలా కాదు. నేను చూసే చదివాను కానీ చూసే మాట్లాడతాను కానీ నీ టీవీలో ఏం చూపించారు చెప్పు ముందు. నీ టీవీలో మీరు చూసి చెప్పారా లేకపోతే ఆయన ఇంకా అనిరుద్ధ్ బోస్ కానీ లేకపోతే బాల త్రివేది కానీ వాళ్ళిద్దరు చెప్పకముందే చెప్పేశారు మీరు తీర్పులు. మరి మీ టీవీ చూపించింది ఏమనాలి?